హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక రాధాకృష్ణ లావణ్య వస్తున్న సంగతి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉండగానే లావణ్య వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఆ బాబుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక లావణ్య మా అన్నయ్య వాళ్ళ కొడుకు చింటూ అని పరిచయం చేస్తూ ఉండగా ఆయన చింటూ చికాగో చింటూ అని ఆ బాబు కూడా చెప్తూ ఉండగా చికాగో ఇంటి పేరా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. మేము ఉండే స్టేట్ పేరు అని చింటూ చెప్తూ ఉండగా మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని వసంత అడుగుతుంటాడు. యుఎస్ అలవాట్లు వీడి మీద బాగా ప్రభావం చూపించి పాడైపోతున్నాడని అన్నయ్య చాలా బాధపడిపోతున్నాడు. పద్ధతులకి క్రమశిక్షణకి మారుపేరైన వేదవతి గారింట్లో కొన్ని రోజుల నుంచి ఇండియన్ కల్చర్ నేర్పించు అని నాతో పంపించాడు అని లావణ్య చెప్తూ ఉంటుంది. అయితే కొద్ది రోజులు ఉంటాడనమాట అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. అవును, ఒక 6 months దాకా ఉంటాడు. ఆ తర్వాత అన్నయ్య వదిలి వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు అని లావణ్య చెప్తూ ఉండగా ఈ మధ్య ఇండియా అబ్బాయిలు కూడా అమెరికా అబ్బాయిల కన్నా దారుణంగా తయారైపోతున్నారు అని పెద్దరాజు అంటూ ఉండగా చింటూని అందరికీ పరిచయం చేయ లావణ్య అని రాధ చెప్పడంతో ఇక లావణ్య తన మనసులో వీడు రివర్స్ గేర్ కాబట్టి రివర్స్ లోనే వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉండగా అంతలో సౌరి పరిచయం చేయ పదమ్మా అని అడుగుతుండగా చింటూ వీళ్ళు మనకేం కాదు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు అని లావణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో అందరూ షాక్ అయిపోతూ చూస్తూ పరిచయం చేయమంటే అలా చెప్పావేంటి అని వసంత అడుగుతూ ఉంటుంది. అంతలో చింటూ అత్త నేను కనిపెట్టేశా, వీళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్, గ్రాండ్ మా గ్రాండ్ ఫా, కృష్ణమామ, నిహారిక అత్త, శ్రీకర్ మామ, అవని అత్త, పెద్దరాజు, వసంత, శౌర్య అని అందరి పేర్లు కూడా చెప్పేసి ఇక అక్షయ్ దగ్గరికి వెళ్ళి అండ్ ఫైనల్లీ అని అక్షయ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో లావణ్య అక్షయ బయట నుంచి వచ్చిన పిల్లలై అని చెప్పేసి అంటూ చింటూ పెద్దలకి నువ్వు నమస్కారం పెట్టాల్సిన అవసరం ఏం లేదు అని లావణ్య అనగానే అయితే నేను పెట్టి తీరాల్సిందే అని వేదవతి ప్రసాదరావు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. నువ్వు ఇక్కడ నుంచి తిరిగి వెళ్లే సమయానికల్లా భారతదేశ సంస్కృతిని బాగా నేర్చుకుని వెళ్ళాలి అని వేదవతి అంటూ ఉండగా నువ్వేమో ఎవరిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు అంటే అందరినీ తనే పరిచయం చేసేసాడు, దండం పెట్టాల్సిన అవసరం లేదు అంటే దండం పెట్టేశాడు, ఏంటీడు కొంచెం తేడాగా ఉన్నట్టున్నాడు అని పెద్దరాజు అడుగుతుంటాడు. వీడంతే మనం చెప్పిన దానికి రివర్స్ లో వెళ్ళిపోతూ ఉంటాడు అని లావణ్య చెప్పడంతో అంటే మనం కుడి చేత్తో తినమంటే ఎడం చేత్తో తింటాడా అని పెద్దరాజు అడుగుతుంటాడు. ఇక ప్రసాదరావు పెద్దరాజు అని అరుస్తూ ఉండగా వెరైటీ క్యారెక్టర్ లా ఉన్నాడు కదా అని అడిగి తెలుసుకున్నాను మావయ్య, వీడు నేర్చుకుంటాడో లేదంటే మనకు నేర్పించి వెళ్తాడో అన్నట్టుగా ఉన్నాడు అని పెద్దరాజు అంటూ ఉండగా ఇక రాధాకృష్ణ ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో లావణ్య చింటూని తీసుకొని వెళ్ళబోతూ ఉండగా లావణ్య ఒక్క నిమిషం, రాధాకృష్ణ నీతో ఒక విషయం చెప్పినట్లేదు, అక్షయ్ గురించి నీతో చెప్పాలి, అక్షయ పరా అమ్మాయి కాదు అవని కూతురు అని వేదవతి చెప్పడంతో లావణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ వాట్ అని అడుగుతూ ఉంటుంది. అమ్మా ఈ మధ్య జరిగిపోయిన కొన్ని సంఘటనల గురించి చెప్తాను విను అని చెప్పేసి అంటూ ఇక వేదవతి రాధాకృష్ణ విష ప్రయోగానికి గురై వేదవతి అక్షయను తిట్టి అక్షయ ఇంట్లోంచి వెళ్ళిపోగానే ఆ తర్వాత అవని వాళ్ళు అక్షయ గురించి ఇంట్లో అందరికి వారసురాలని నిజం చెప్పిన వరకు మొత్తం స్టోరీ కూడా లావణ్యకి చెప్పడంతో లావణ్య మరోసారి షాక్ అవుతూ ఉంటుంది. ఇక నుంచి అక్షయను కూడా గౌరవంగా చూసుకోవాలి అని ప్రసాదరావు చెప్తూ ఉండగా నా భర్తని చావు అంచుల వరకు తీసుకుని వెళ్ళిన దాన్ని అవని కూతురైతే నాకేంటి, ఎవరైతే నాకేంటి, నేను వదిలిపెడతానా అని లావణ్య చాలా కోపంగా మాట్లాడుతూ ఉండగా చూడక ఆ రోజు ఎందుకలా జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది, నిజం నిర్ధారణ ఇంకా తెలియలేదు, నా కూతురు మీద పడిన నిందను తుడిచే ప్రయత్నం, నా కూతురు తప్పు లేదు అని నిరూపించే ప్రయత్నం చేస్తాను, దయచేసి నా కూతుర్ని అపార్థం చేసుకోవద్దు అని అవని చెప్తూ ఉంటుంది. నా మీద ఖచ్చితంగా హత్య ప్రయత్నం జరిగింది, అందులో అనుమానమే లేదు అని రాధ అంటాడు. అది నిరూపించిన తర్వాత మాట్లాడనయ్యా, అంతవరకు చిన్నపిల్ల మీద నిందలు వేయకండి అని శ్రీహర్ చెప్తూ ఉండగా నీ కూతురు ఆ తప్పు చేస్తుందని తెలిస్తే ఏం చేస్తావరా అని రాధ అడుగుతుంటాడు. నిరూపించిన తర్వాత శిక్ష వేయండి, ఆ శిక్ష అక్షయ్కి మాత్రమే కాదు నాకు అవనికి కూడా వేయండి, అందరం అనుభవిస్తాం అని శ్రీకర్ చెప్పగానే అయితే అందరూ సిద్ధంగా ఉండండి అని రాధ అంటాడు. ఆ రోజు ఏం జరిగిందో నేను కనిపెడతాను అని లావణ్య అంటూ ఉండగా నేను కూడా ఆ పని మీద ఉన్నాను, వాళ్ళ పని పెడతాను అని అవని కూడా చెప్తూ ఉంటుంది. అంతలో కిట్టు ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటూ ఆ పని చేసింది నిహారిక శౌర్యతో చేయించింది అని తెలిసిందంటే ఈసారి పర్మనెంట్ గా బయటకు పోతాం అని కిట్టు మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా జరిగిపోయిన దాని గురించి ఎందుకు తవ్వుకుంటారు, వదిలేయండి అని నిహారిక అంటుంది. అవునవును, పెదనాన్న క్షేమంగా ఇంటికి వచ్చేసారు కాబట్టి ఇక ఆ విషయం గురించి వదిలేయటం మంచిది అని శౌరి కూడా అంటూ ఉంటుంది. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నాకు ఎటువంటి పాపమో తెలియదండి, అందుకు కారణమైన వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందిలేండి అని అక్షయ కూడా చెప్తూ ఉంటుంది.
అక్షయ అలాంటి పని చేయలేదు అని మేము నమ్ముతున్నాం లావణ్య. ఇంకోసారి అక్షయ్ని ఇబ్బంది పెట్టద్దు. మా ఆచార వారసురాలకి అన్ని మంచి బుద్ధులే కానీ చెడు బుద్ధులు ఉండవమ్మా. ఇక వెళ్ళండి అని చెప్పేసి వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అవని శేఖర్ కూడా అక్షయం తీసుకుని వెళ్ళగానే, వెళ్ళారుగా ఇంతకు ముందులా కాకుండా అందరూ మారితే బాగుంటుంది. ఇదిగో చికాగో సుబ్బారావు అని పెద్దరాజు అంటూ ఉండగా, సుబ్బారావు కాదు చింటూ అని అంటుంటే, అదేలే నువ్వు గాని వీళ్ళతో కూడావంటే ఇండియా నుంచి తొందరగా పారిపోతావు అని చెప్పేసి వసంతతో కలిసి పెద్దరాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక నిహారిక, చూసావాక ఈ ఇంటి పరిస్థితులు ఎలా మారిపోయాయో, ఆ అక్షయ్ను నెత్తిని పెట్టుకున్నారు అని నిహారిక అంటుంది. దాంతో అవని శిఖర్ల నెత్తికి గర్వం బాగా ఎక్కిస్తుంది. అందుకే మనం మళ్ళీ ఒక కూటమిలో ఏర్పడి వాళ్ళ తాట తీయాలి అని కిట్టు అంటాడు. ఇంతకు ముందులా అవని బిన్నిని అక్షయ్ బయటికి పంపించే ప్రయత్నాలు చేయాలి అని శౌర్య అంటుంది. ఏ అవకాశం దొరికినా వదలకూడదు అని నిహారిక కూడా అంటూ ఉండగా, అంతలో చింటూ వాట్స్ హ్యాపెన్ హియర్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత కోర్టులో సత్య అనే లాయర్ ని చూపిస్తూ ఉంటారు. అతను ఒక ఫ్యామిలీ కేస్ ని డీల్ చేస్తూ ఉంటాడు. కోడల్ని బోన్లో నిలబెట్టి అత్తామామలు, భర్త ఆమె మీద అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇక సత్య మాత్రం భర్త, అత్తామామలు ఆమె మీద అబద్ధాలు చెప్తున్నారని నిరూపిస్తూ ఉంటాడు. ఇక అది చూసి అత్తామామలు, భర్త ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు. ఇక అలా కోర్టులో కేసు జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని శేఖర్ తో మన పెళ్ళైన దగ్గర నుంచి ఆనందాల కంటే కష్టాలతోనే జీవితం కొనసాగించాం, మనము ఇలా శాశ్వతంగా ఉండిపోతామా లేదా అని అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది బావా అని అవని అంటుంది. భయపడకవని, ఇక మనం ఎప్పటికీ విడిపోయే పరిస్థితి రాదు అని శేఖర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సత్య తన కబోర్డ్ ఓపెన్ చేయగానే ఎదురుగా అవని ఫోటో ఉంటుంది. అవని ఫోటో వైపు చాలా సంతోషంగా సత్య అలాగే చూస్తూ ఉంటాడు. మరోవైపు అదే సమయానికి శ్రీకర్ ఎవరి వల్ల మనకు ఎలాంటి సమస్యలు రావు అని చెప్తూ ఉండగా అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు లాయర్ సత్య అవని ఫోటోని పట్టుకుని, హాయ్ అవని, ఇంతకాలం నిన్ను ఫోటోలో చూస్తూ గడిపేశాను, తొందరగా నీ దర్శనం భాగ్యం కల్పించు, నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి అని సత్య అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శేఖర్ మనల్ని ఇంకెవ్వరూ విడతీయలేరు అని అవనికి చెప్తూ ఉంటాడు. అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది? సత్య రాకతో అవని శేఖర్ మధ్య దూరం రాబోతుందా? అవని శేఖర్ విడిపోతారా? మళ్ళీ వీళ్ళ సంసారంలో చిక్కులు మొదలవుతాయా? నిహారిక వీళ్ళిద్దరిని సత్య వంగతో కావాలనే విడగొట్టి అవనిని ఆ ఇంటి నుంచి గంటేస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.